లేదా ఆంధ్రప్రదేశ్లో పేదరికానికి కానీ కారణం కాంగ్రెసే కదా. కాంగ్రెస్ పార్టీయే కదా ఈ ఆంధ్రప్రదేశ్ని విభజించింది. కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్లే కదా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో పడిపోయింది. ఆ రోజు 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఇచ్చారు కదా. పరిపాలన మొదలు పెట్టకుండా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీలో ఈ మధ్యకాలంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ప్రచారం జరుగుతుంది. కాకానీ కేసులపై కాంగ్రెస్ నేత నారపురెడ్డి ఏమంటున్నారు? టీడీపీ పరిపాలన ఇంకా ప్రారంభించలేదు, అప్పుల్లో రాష్ట్రం మునిగిపోతుంది అంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా ఛానల్ 9 ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సోమవారం రాత్రి 7 గంటలకు మీ ఛానల్ 9లో.